ఎక్కడి నుంచో భయపడిపోయి రాదు. అంకుల్ నేను ఎక్స్పెక్టెడ్ మేము ఇలా వెళ్తున్నాం. వెళ్తుంటే ఇంకా ఐశ్వర్య మా సార్ ఒకసారి ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంకా అనుకుంటే ఇంకా పరిస్థితి కదా దాంట్లో గోపురి మూవీలోనే వచ్చాను. జస్ట్ ఇది నేను సాక్షిగా కూడా చెప్తాను. వచ్చాము ఒక 2-3 మేడం స్టార్టింగ్ జస్ట్ మేడం కూడా ఎక్కువ మెడిసిన్స్ కూడా ఏం రాలేదు. ఫోలిక్ యాసిడ్ అను మీకున్న ఈ స్ట్రెస్ బ్యాలెన్స్ కూడా చాలా ధైర్యం చెప్పాలి. ఇంకా పదన మూవ్ అవుదాం అనుకునే టైంలో పాప వచ్చింది. ఇంకంతా మేడం చెప్పాను. అప్పటి నుండి తర్వాత నుండి వీళ్ళు ఫోన్ చేసి మేడం పాప ఎలా ఉంది సో నాకు బాగా మంచిగా అనిపించింది. ఒక మంచి ఒక ఫ్యామిలీతో ఎలా ఉంటారంటారు మేడం కానీ స్టాఫ్ కానీ అందరూ అలానే పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అసలు కోపడుతూ లేదు మేడం. మేము ఇంకా ఓయాసిస్కి హెచ్ఐవికి ప్రిపేర్ అయిపోతున్నాం. అట్లానే చాలా మంది ఇంకా లేదు అన్న టైంలో మేడం చాలా స్ట్రాంగ్గా చెప్పారు. లేదు అసలు ఎలా చెప్పారు మీకు మొదట స్టెప్స్ తీసుకోవాలి కదా మా ప్రాసెస్ అని చెప్పి ఫర్దర్గా వెళ్ళే మూమెంట్లోని పోలీస్ క్లాసెస్ అవి వాడడం ఒక మెడిసిన్స్ పాటించి నాకు చాలా హ్యాపీగా ఉన్నాం. మేము బయట ఎవరు అడిగినా కూడా మిమ్మల్ని సజెషన్ చేస్తున్నాం. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని సో వాళ్ళు ఒకరి ఇద్దరు కూడా వచ్చినట్టున్నారు. కాకపోతే నేను సరే చెప్పలేదు థ్యాంక్ యూ. మీ లైఫ్లో మర్చిపోలేదు. మీ ఇద్దరు మసలు నెంబర్ ఉంది.